మనిషిని తీర్చిదిద్దేవి భారత రామాయణ భాగవతాలు. మహాభారతం ఒక మహాకావ్యం. రామాయణం ఒక మందార మకరందం. భాగవతం ఒక భావగతం. సకల వేద సారమే ఈ అద్భుత పురాణాలు. సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలోని ఆధ్యాత్మిక మరియు మానసిక వికాసాలతో కూడిన అమూల్యమైన సంపదను వీడియో మరియు ఆడియో రూపంలో మీకందిస్తోంది. మేం పొందుపరిచిన స్తోత్రమణిమాల, వేదాశీర్వచనం, ఆధ్యాత్మిక కథలు, క్విజ్ పోటీలు మానవ జీవన అభ్యున్నతికి, సకలాభిష్ట సిద్ధికి, దైవానుగ్రహానికి ఎంతో తోడ్పడతాయి. మా ఈ సనాతన నిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన నిధి అప్లికేషన్ సమర్పించువారు సనాతన లైఫ్ సైన్సెస్. రామాయణం బాలకాండ. రామాయణ కావ్యావతరణ. నారదుడు ఒకమారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సర్వోన్నత లక్షణాలున్న పురుషుడెవరైనా ఉన్నాడా అని వాల్మీకి అడుగగా నారదుడు శ్రీరాముని కథ చెప్పాడు. రాముడు సత్యధర్మవ్రతుడు, మహావీరుడు, అనితర రూపగుణ సంపన్నుడు, సకల గుణాభిరాముడు. ఆ రాముని చరిత్ర పరమ పవిత్రం, సకల వేద సారం అని చెప్పాడు. తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు ఒక నిషాదుడు క్రౌంచపక్షిని సంహరించడం చూశాడు. అప్రయత్నంగా వాల్మీకి నోట మానిషాద ప్రతిష్ఠాం అనే ఛందోబద్ధమైన శ్లోకం వెలువడింది. అనంతరం బ్రహ్మ వాల్మీకి చెంతకు వచ్చి అటువంటి శ్లోకాలలోనే రామాయణాన్ని రచించమని ఆదేశించాడు. పర్వతాలు, నదులు ఉన్నంతకాలం లోకంలో సీతారామ చరితం నిలిచి ఉంటుందని అనుగ్రహించాడు. వాల్మీకి ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు అతనికి రామాయణం మొత్తం సకల రహస్యాలతో అవగతమైంది. అప్పుడు వాల్మీకి రామచరితాన్ని సమస్త కామార్థాలతోనూ గుణార్థాలతోనూ మధురంగా రచించాడు. అందులో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. 500 సర్గలు ఉత్తరకాండతో కలిపి ఉన్నాయి. ఈ రామాయణాన్ని వాల్మీకి వద్ద నేర్చుకుని కుశలవులు అందరూ ఆనందించి ప్రశంసించేలా గానం చేశారు. అయోధ్యాపురం రాముని జననం. ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మపరాయణుడు. సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్యానగరం రాజధానిగా చేసుకుని జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కాని సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు. మంత్రులు, గురువుల దీవెనలతో యాగం చేయ తలపెట్టాడు. అందుకు తన సోదర సమానుడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత, అల్లుడు ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగం జరిగింది. తరువాత ఋష్యశృంగుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షసులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడించసాగాడు. నర, వానరుల చేత మాత్రమే వాడు మరణించే అవకాశం ఉన్నందున దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు రావణ సంహారార్థమై తన 4 అంశలతో దశరథ మహారాజుకు 4 కుమారులుగా మానవ జన్మ ఎత్తుటకు సంకల్పించాడు. యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచి ఇవ్వగా వారు తేజోవతులై గర్భము దాల్చారు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో గురువుదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకేయికి పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వారికి కులగురువైన వశిష్ఠుడు నామకరణం జరిపించాడు. అన్నదమ్ములు 4 సకల తేజో సంపన్నులై విద్యాభ్యాసం చేస్తూ అందరికీ ప్రీతిపాత్రులైనారు. అన్నదమ్ములలో ప్రత్యేకించి రాముడు దశరథునకు సకల జనులకు ప్రాణ సమానుడై ప్రకాశించసాగాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని ఎడబాసి ఉండేవాడు కాదు.
ఇంద్రాది దేవతలు తన అంశలతో వానర, భల్లూక వీరులకు జన్మలనిచ్చారు. బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్ని అంశతో నీలుడు, కుబేరుని అంశతో గంధమాధనుడు, అశ్వినీదేవతల అంశలతో మైందద్వివుదులు, వరుణాంశతో సుషేనుడు, పర్జన్యాంశతో శరభుడు, ఇలా మహావీరులైన వానర భల్లూక సమూహం శ్రీరామునికి రావణ సంహారంలో సహాయపడడానికి వృద్ధి చెందింది. వాయుదేవుని అంశతో అసమాన పరాక్రమశాలి, తేజోవేగ సంపన్నుడు, వజ్ర సదృశ దేహుడు అయిన ఆంజనేయుడు జన్మించాడు. విశ్వామిత్రుని వద్ద శిష్యరికం. ఒకమారు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తాను చేసే యాగానికి మారీచ, సుబాహులనే రాక్షసులు సతతం విఘాతం కలిగిస్తున్నారని, వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముని తనతో పంపవలసినదిగా దశరథుడిని కోరాడు. 15 సంవత్సరాల బాలుడు క్రూర రాక్షసులను నిలువరించజాలడని కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగ సంరక్షణ కావిస్తానని కోరగా అందుకు విశ్వామిత్రుడు నిరాకరించాడు. అటు పిమ్మట కులగురువు వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపాడు. మార్గమధ్యంలో విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను ఉపదేశించాడు. వాటి వలన ఆకలి దప్పికలు, అలసట బాధించవు. రాత్రి విశ్రామానంతరం బ్రాహ్మీ ముహూర్తంలో విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామ అన్న స్తోత్రంతో మేల్కొలిపి రామకర్తవ్య నిర్వహణను బోధించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి వారికి అనేక దివ్య శస్త్రాస్త్రముల ప్రయోగ, ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. తాటకవధ, యాగ సంరక్షణ. మరునాడు వారు భయంకరమైన తాటకవనంలోకి ప్రవేశించారు. అక్కడ మహాబలవంతురాలు, మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువు ఆజ్ఞపై రాముడు తాటకను వాడి బాణంతో సంహరించాడు. అనంతరం వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమం ప్రవేశించారు. ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి ఆశ్రమం. అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ, యాగ సంరక్షణ బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ, సుబాహులు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు. రాముడు మానవాస్త్రముతో మారీచుని 100 ఆమడుల దూరంలో గల సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమికొట్టాడు. యజ్ఞం నిరుపద్రవంగా, నిర్విఘ్నంగా ముగిసింది. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిథిలా నగరానికి బయలుదేరాడు. విశ్వామిత్రుని వంశము. దారిలో సోనా నదీ తీరాన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన వంశగాథ వివరించసాగాడు. కుసుడనే ధర్మవ్రతుడైన తపస్శాలికి భార్య విదర్భరాజపుత్రి. వారి 4 కొడుకులలో కుశనాభుడనే వానికి భార్య ఘృతాచి అనే అప్సరస. వారికి 100 కూతుళ్ళు. ఒకమారు వారు వాయుదేవుని కోరికను తిరస్కరించడం వలన అతని శాపానికి గురై కుబ్జలయ్యారు. ఊర్మిళ కూతురు సోమద అనే గంధర్వ కన్యకకు చూళి అనే బ్రహ్మర్షి అనుగ్రహం వలన బ్రహ్మదత్తుడనే కొడుకు లభించాడు. మహారాజైన ఆ బ్రహ్మదత్తుడు కుశనాభుని కుమార్తెలు అయిన 100 కుబ్జలను పెళ్లాడడానికి అంగీకరించాడు. అతను చేత్తో తాకగానే ఆ 100 కుబ్జలు యథాప్రకారం త్రిలోక సుందరులైనారు. తరువాత కుశనాభుడు పుత్రుని కోసం యాగం చేసి గాధి అనే కొడుకును కన్నాడు. ఆ గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని అక్క సత్యవతి రుచీకుడనే మహామునిని పెండ్లాడింది. ఆమె తరువాత కౌశికీ నదిగా భూలోకంలో అవతరించింది. ఆ నది ఒడ్డునే విశ్వామిత్రుడు నివసిస్తున్నాడు. గంగా అవతరణ గాథ. రాముని కోరికపై విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని, త్రిపదగామిని అయిన
గంగానది అవతరణ గాథను వినిపించాడు. తేజోమయమైన శివుని రేతస్సును అగ్ని గంగానదికి ఇవ్వగా ఆమె ఆ తేజస్సును భరించలేక హిమోత్పర్వత పాదంపై తన గర్భాన్నుంచింది. అందుండి శ్వేతపర్వతము, రెల్లుగడ్డి జన్మించాయి. అందులో ఉద్భవించిన కుమారస్వామిని షట్కృత్తికలు పాలిచ్చి పెంచారు. ఆ కార్తికేయునికి దేవతలందరూ దేవసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించారు. అయోధ్యాపతి సగరునకు పెద్ద భార్య కేసిని వల్ల అసమంజసుడనే కొడుకు, రెండవ భార్య సుమతి వల్ల 60,000 మంది కొడుకులు జన్మించారు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు దేవేంద్రుడు యజ్ఞాశ్వాన్ని హరించుకుపోయాడు. అశ్వాన్ని వెతుకుతూ సగరుని 60,000 మంది కొడుకులు భూమి అంతా గాలించి ఆపై భూమిని త్రవ్వుతూ పాతాళానికి పోయి దిగ్గజాలకు నమస్కరించి ఇంకా త్రవ్వసాగారు. కపిలుని సమీపంలో యజ్ఞాశ్వాన్ని చూచి కపిలుని నిందించారు. కపిలుని కోపాగ్నికి భస్మమైపోయారు. పినతండ్రులను, గుర్రాన్ని వెతుకుతూ అంశుమంతుడు పాతాళానికి చేరి పినతండ్రుల భస్మరాశులను చూచి దుఃఖించాడు. వారి ఆత్మల స్వర్గం చేరాలంటే వారికి గంగాజలాలతో తర్పణం చేయమని గరుత్మంతుడు అంశుమంతునికి చెప్పాడు. అశ్వాన్ని తీసుకువచ్చి సగరుని యజ్ఞం పూర్తి చేయించిన అంశుమంతుడు సగరుని అనంతరం రాజైనాడు. తన తరువాత తన కొడుకు దిలీపునకు పట్టం కట్టి అంశుమంతుడు 12,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దిలీపుని కొడుకు భగీరథుడు 1000 సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుని కోరిక మన్నించమని గంగను అనుజ్ఞ ఇచ్చాడు. కాని భూమిపై దూకే గంగను భరించటం ఒక్క సదాశివునికే సాధ్యం. భగీరథుడు మరలా తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకుని గంగను శిరసున ధరించమని కోరాడు. హైమవతి అయిన గంగ దుస్సహ వేగంతో ఆకాశం నుండి శివునిపైకి ఉరికింది. ఆమెను శివుడు తన జటాజూటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనపై ఒక పాయను నేలకు వదిలాడు. ఉరుకులు పరుగులతో గంగ భగీరథుని వెంట బయలుదేరి దారిలో ఎందరినో పునీతం చేసింది. ఆ ప్రవాహం తన యజ్ఞశాలను ముంచివేసినందుకు కోపించిన జహ్న మహర్షి గంగను పానం చేసేశాడు. పిదప దేవతల విన్నపాలపై తన చెవిలో నుండి వదిలిపెట్టాడు. కనుక ఆమె జాహ్నవి అయింది. గంగ భగీరథుని వెంట సముద్రంలో కలిసి పాతాళానికి వెళ్లి సగరపుత్రుల భస్మరాశులపై నుండి ప్రవహించి వారికి ఉత్తమ గతులు కలిగించింది. తరువాత విశాల అనే నగరంలో విశ్రమించినప్పుడు విశ్వామిత్రుడు ఆ నగరానికి చెందిన క్షీరసాగర మదన గాథను, మరుత్తుల గాథను రామలక్ష్మణులకు చెప్పాడు. విశాల నగరానికి రాజైన సుమతి వారిని సన్మానించాడు. అహల్య వృత్తాంతము. మిథిలకు వెళ్లే దారిలో వారికి శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమ రూపం ధరించి వచ్చి గౌతముని పత్ని అయిన అహల్యతో కలిశాడు. అందుకు గౌతముడు కుపితుడై ఇంద్రుని, అహల్యను శపించాడు. తత్కారణంగా ఇంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. అహల్య అదృశ్య రూపంలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ ధూళిలో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే మంచు తెరచే కప్పబడిన పూర్ణ చంద్రబింబంలా ధూమావృతమైన అగ్నిజ్వాలలా ఉంది. శ్రీరాముడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ఆమె శాపం తొలగిపోవడం వలన ఆమె అందరికీ కనిపించింది. రామలక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించారు. ఆమె భక్తి శ్రద్ధలతో వారిని పూజించింది. గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించాడు. సంతుష్టులైన విశ్వామిత్ర, రామలక్ష్మణులు ప్రయాణం కొనసాగించి జనకుని పాలనలో ఉన్న మిథిలా నగరాన్ని చేరుకున్నారు. జనకుడు సవినయంగా వారిని తన యజ్ఞశాలకు ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు. విశ్వామిత్రుని కథ. జనకుని పురోహితుడైన శతానందుడు అహల్య గౌతముల కొడుకు. తన తల్లి శాప విమోచన అయి భర్తను చేరుకోవడం విని మిక్కిలి సంతసించాడు. విశ్వామిత్రుని తపోబల చరిత్ర రామునికి చెప్పాడు.
గాది కొడుకైన విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నప్పుడు ఒకమారు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు తన వద్దనున్న శబళ అనే కామధేనువు సాయంతో విశ్వామిత్రునికి అతని చతురంగ బలాలకు గొప్పగా విందు చేశాడు. విశ్వామిత్రుడు సంతోషించి ఆ శబళను తనకి ఇయ్యమని, అందుకు ప్రతిగా 1,000 గోవులు, కావలసినంత ధనం ఇస్తానని కోరాడు. వశిష్ఠుడు నిరాకరించగా విశ్వామిత్రుడు తన బలవంతంగా శబళను తీసుకుపోదలిచాడు. ఆత్మరక్షణార్థం వశిష్ఠుని అనుమతి తీసుకుని శబళ తన నుండి సృష్టించిన మహాసైన్యంతో విశ్వామిత్రుని సేనను నాశనం చేసింది. విశ్వామిత్రుడు ప్రయోగించిన శస్త్రాస్త్రాలు కూడా వ్యర్థమయ్యాయి. పంతం పట్టి విశ్వామిత్రుడు శివుని గూర్చి తపస్సు చేసి సకల దివ్య శస్త్రాస్త్రాలు సాధించి మరలా వశిష్ఠుని ఆశ్రమంపై దండెత్తాడు. కాని వశిష్ఠుని బ్రహ్మదండం ముందు అవి విఫలమయ్యాయి. బ్రహ్మాస్త్రం కూడా పనిచేయలేదు. క్షాత్రబలం వ్యర్థమని గ్రహించి విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు ఆచరించాడు. అతనికి బ్రహ్మదేవుడు రాజర్షి స్థాయి నొసగిన విశ్వామిత్రుడు సంతుష్టుడు కాలేదు. తరువాత ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకు మహారాజు కోరికను నెరవేర్చే ప్రయత్నంలో విశ్వామిత్రుడు మరో స్వర్గాన్ని సృష్టించాడు. లోకాలన్నీ ఉన్నంతకాలం విశ్వామిత్రుని సృష్టి కూడా వైశ్వానర పదానికి బయట శాశ్వతంగా ఉంటుంది. పుష్కర తీర్థంలో తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు అంబరీషుని యజ్ఞంలో నరపశువుగా వాడబడుతున్న సునస్సేపుడనే వాడిని రక్షించాడు. తరువాత మరో 1000 సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశాడు. అతడిని మహర్షి అని బ్రహ్మ నిర్ణయించినా తృప్తుడు కాలేదు. కొంతకాలం మేనక, ఇంద్రుడు, రంభ విఘ్నాలు కలిగించినా గాని మరలా తపస్సు కొనసాగించాడు. ఆ తపస్సుకు మెచ్చి చివరకు బ్రహ్మాది దేవతలు వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని కొనియాడి గౌరవించారు. వివాహ నిశ్చయము. జనకుడు యాగ సమయంలో భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాళ్లలో ఒక ఆడుబిడ్డ లభించింది. అయోనిజ అయిన ఆమెకు సీత అని సార్థక నామం ఉంచి జనకుడు పెంచాడు. ఆమె వీర్యశుల్క అని శివధనస్సును ఎక్కుపెట్టిన వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించాడు. జనకుని ఇంట పూర్వుల కాలం నుండి శివధనస్సు పూజలందుకుంటున్నది. దానిని అంతకు పూర్వం ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు. విశ్వామిత్రుని కోరికపై జనకుడు శివధనస్సును తెప్పించి రాఘవునికి చూపించాడు. విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని రాముడు అవలీలగా నారీ ఎక్కుపెట్టాడు. బ్రహ్మాండమైన ధ్వనితో విల్లు విరిగిపోయింది. జనకుడు సంతోషించి వీజశుల్క అని తాను ప్రతిజ్ఞ చేసిన సీతకు రాముడు తగిన వరుడని నిశ్చయించాడు. విశ్వామిత్రుని అంగీకారంతో దశరథ మహారాజుకి కబురు పంపాడు. వర్తమానం తెలుసుకుని దశరథుడు సపరివారంగా మిథిలకు వెళ్లి జనక మహారాజు పూజలందుకున్నాడు. కన్యాదాత ఔదార్యాన్ని బట్టి తాము సీతను కోడలిగా ప్రతిగ్రహించడానికి సిద్ధమని చెప్పాడు. జనకుని యజ్ఞం ఆనందంగా ముగిసింది. మరునాడు సభకు జనకుని తమ్ముడైన కుశధ్వజుడు కూడా వచ్చాడు. సభలో విశ్వామిత్రుని అనుమతితో వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశక్రమాన్ని వివరించాడు. జనకుడు తమ వంశక్రమాన్ని వివరించాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు పరస్పరం సంప్రదించుకుని జనకుని కుమార్తెలైన సీతకు రాముడు, ఊర్మిళకు లక్ష్మణుడు, కుశధ్వజుని కుమార్తెలైన మాండవికి భరతుడు, శృతకీర్తికి శత్రుఘ్నుడు తగిన వరులని నిర్ణయించారు. వారి ప్రతిపాదనకు జనకుడు ఎంతో సంతోషించి దోసిలియొగ్గి వందనమునర్చి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో 4 జంటల వివాహం కావాలని ఆకాంక్షించారు. సీతారామ కళ్యాణము. దశరథుని కుమారుల వివాహం. దశరథుడు గోదానాది కర్మలు ముగించుకుని వచ్చి కృతకౌతుక మంగళులైన
కుమారులతో కూడా వచ్చి కన్యాదాతల కోసం నిరీక్షించాడు. సర్వాలంకృతమైన పందిరిలో జనకుడు, వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందుల సమక్షంలో అగ్నిని ప్రతిష్ఠింపజేసి హోమాలు చేశాడు. సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకుని వచ్చి జనకుడు, కౌసల్యానందవర్ధన, రామ, ఇదిగో నా కూతురు సీత, ఈమె నీకు సహధర్మచారిణి, ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి మంత్రపూరితమైన జలం రాముని చేతిలో విడిచాడు. ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి, పూలవాన కురిసింది. వశిష్ఠుని అనుమతి పొంది రాముడు సీతను, లక్ష్మణుడు ఉర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని పాణిగ్రహణం గావించారు. వారందరూ అగ్నిహోత్రానికి, జనకునకు, ఋషులకు ప్రదక్షిణలు చేశారు. సీతారాముల వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ భార్యలతో ఋషి బంధు సమేతంగా విడిదికి వెళ్ళారు. పరశురామ గర్వభంగము. అందరి పూజలు అందుకుని విశ్వామిత్రుడు హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. జనకుని వీడ్కోలు గ్రహించి దశరథుడు నూతన వధూవరులతో అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు భీకరమైన గాలి దుమారం లేచింది. కాలాగ్నిలా ప్రజ్వరిల్లుతూ కైలాసగిరి సదృశుడైన పరశురాముడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠాది మహర్షులు అతనిని పూజించారు. దశరథ రామ, నీవు శివుని విల్లు విరిసిన వృత్తాంతాన్ని విన్నాను. ఇదిగో నా ధనస్సు జామదగ్న్యాన్ని ఎక్కుపెట్టి బాణం తొడిగి నీ బలం చూపు, అప్పుడు నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని భార్గవరాముడు దశరథరాముని ఆక్షేపించాడు. దశరథుని అభ్యర్థనలను లెక్క చేయలేదు. శివధనస్సుతో సమానంగా చేయబడిన తన విష్ణుధనస్సును ఎక్కుపెట్టి చూపమని మళ్లీ అన్నాడు. క్రుద్ధుడైన రాముడు అవలీలగా పరశురాముని ధనస్సుకు బాణం తొడిగాడు. దివ్యాస్త్రం వృధా కారాదు గనక పరశురాముని పాదగతిని కాని, లేదా అతని తపస్సుతో సాధించుకున్న లోకాలను గాని ఏదో ఒకటి నాశనం చేస్తానని చెప్పాడు. పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు. తాను కశ్యపునికిచ్చిన మాట ప్రకారం భూమి మీద నివసించజాలడు కనుక తన పాదగతిని నిరోధించవద్దని, తాను తపస్సుతో సాధించుకున్న దివ్యలోకాలను తనకు కాకుండా చేయవచ్చని కోరాడు. రాముడు నిత్యుడైన శ్రీహరి అని గ్రహించిన అలా జరగడం తనకు లజ్జాస్పదం కాదన్నాడు. రాముడు బాణం విడిచాడు. తరువాత పరశురాముడు మళ్లీ తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. అయోధ్య ఆగమనం. తమకు పునర్జన్మ లభించిందని ఆనందించిన దశరథుడు సేనా సమేతంగా గురువులను, పుత్రులను, కోడళ్లను వెంటబెట్టుకుని అయోధ్యలో ప్రవేశించాడు. కోడళ్లు అత్తలకు నమస్కరించి మంగళాశీర్వచనాలు పొంది దేవాలయాలలో పూజలు చేసి వచ్చారు. సోదరులు పెద్దల ఆశీర్వచనాలు పొంది తమ తమ వధువులతో తమ నివాస గృహాలలో ప్రవేశించారు. కొన్ని దినాల తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి వెళ్లారు. సీతారాములు పెద్దలను సేవిస్తూ పరస్పరం ప్రీతిపాత్రులై సుఖించారు. ఉత్తమ రాజకన్య అయిన సీతతో కలిసి శ్రీరాముడు లక్ష్మితో కూడిన విష్ణువులాగా ప్రకాశించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.